ఎలా అనిపించింది? మామూలుగా లేదు, కిరాక్ ట్రైలర్. నిజంగా ఇప్పటి వరకు వచ్చిన ప్రతి ట్రైలర్ లో కూడా సబ్జెక్ట్ ఎంతో కొంత తక్కువ ఉండేది, కానీ ఈ సబ్జెక్ట్ చూస్తుంటే భయ్యా ఈసారి మొత్తం పాన్ ఇండియా లెవెల్ మనోడు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లో కూడా దూసుకుపోయే అవకాశం ఉంది. అందుకే ఇంటర్నేషనల్ ఓడి పెట్టారనా? ఖచ్చితంగా. అక్కడ అంటే ట్రైలర్ లాంచ్ పాట్నాలో పెట్టి నాకు కొంచెం బాధ అనిపించింది. ఎందుకు మన తెలుగు స్టేట్ వదిలేసి పాట్నాలో పెట్టవలసిన అవసరం ఏముంది? అంత నెగిటివిటీ ఏమి లేదు కదా. పార్ట్నర్ రేంజ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ వచ్చింది కదా. కరెక్టే, నార్త్ ఇండియన్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ పుష్పలో వచ్చింది, నేను కాదన్నా. కాకపోతే బన్నీని అభిమానించే వ్యక్తులు ఎక్కువగా ఇక్కడ ఉన్నారు కదా, మళ్ళీ పెట్టాలి. పెట్టిద్దాం కాదు, పెట్టాలి. అలాంటి ట్రైలర్ లాంచ్ తీసుకెళ్లి అక్కడ పెట్టడం, అక్కడ కూడా నార్త్ ఇండియన్స్ అందరూ కూడా సపోర్ట్ చేయడం, ఇక్కడ సౌత్ నుంచి లక్షల్లో తరలి అక్కడికి వెళ్ళడం నాకైతే మామూలుగా. అమ్మవారి గెటప్ లో అరగుండు గీసారు ఎవరికన్నా? అది జాలిరెడ్డి అనుకుంటా. ఐ థింక్ జాలిరెడ్డి. నిజంగా నాకు ఆ ఫేస్ ఐడెంటిఫికేషన్ రావట్లా, ఎవరన్నది కూడా తెలియదు. కొత్త యాక్టర్ నాకు తెలిసి జాలిరెడ్డి అయితే గన్న పట్టుకుని ఉన్నాడు, కానీ ఇతనెవరో నాకు ఏదో కొంచెం మిస్ మ్యాచ్ మాట. ఆ సగం గుండు వల్ల దేని వల్ల గానీ అక్కడ మిస్ మ్యాచ్ అయింది. ఇక మన పుష్ప గురించి మాట్లాడుకోవాలి. బాబా శ్రీవల్లి పుష్ప మామూలుగా లేదయ్యా. ఫైర్ కాదు, ఇది వైల్డ్ ఫైర్. మామూలుగా ఉండదు. ఈసారి పూనకాలు వచ్చేస్తాయి, థియేటర్లు బద్దలైపోతాయి. నిజంగా చెప్తున్నా, 1500 కోట్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ బిజినెస్ చేయకపోతే నేను మేసం తీయించుకుంటా. నిజంగా చెప్తున్నా, అంత గట్టిగా ఉంది సబ్జెక్టు. పుష్ప 2తో ఈసారి చరిత్ర సృష్టిస్తాడబ్బా. బన్నీకి వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇన్ ద ఫిల్మ్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ టాలీవుడ్, ఎక్స్పెషల్లీ టాలీవుడ్ పరువుని నిలబెట్టే సినిమా అవుద్ది ఇది. ఖచ్చితంగా చెప్తున్నా, డైరెక్టర్లు అందరికీ సవాల్ చేసే సినిమా కూడా అవుద్ది. సవాల్ అంటే ఇక మాస్ క్యారెక్టర్ కాబట్టి ఖచ్చితంగా లెగుతాయి. బన్నీ అంటేనే ఒక రేంజ్ డాన్స్. నిజంగా అక్కడ వేసిన స్టెప్పులు ఉన్నాయి భయ్యా, హుక్ స్టెప్స్. అబ్బా ఇంత ఒక్క మాటలో చెప్పలేకపోతున్నా ట్రైల్ అన్నా. ఇంత ఇష్టంగా చూసుకుంటే గెడ్డాన్ని హీరోయిన్ కాల్తో తన్నిందన్న. అప్పుడు మీకు ఎలా అనిపించింది? దాని రొమాంటిక్ మూడ్ ఉన్నారంట. ఇప్పుడు ఎవడైనా సరే పిల్లం ముందు బానిసే. అది హీరో అవని, బయట రియల్ హీరో అవని. రియల్ గా బన్నీ గారు అయినా గానీ, అక్కడ పుష్ప 2లో బన్నీ గారు అయినా గానీ, ఎవరైనా సరే పిల్లం ముందు ఎవరైనా తలంచాల్సిందే అన్నట్టుగా అక్కడ సీన్ కనబడుతుంది. ఈ గడ్డను రోవడం అంటే ఎక్స్పెషల్లీ మనం నైట్ పూట ఆఫ్టర్ 9 కి మనం చేసే పనిలాగా నాకు అనిపిస్తుంది. అది ఎక్స్పెషల్లీ అదే అనుకుంటా. ఐ గెస్ ఇది ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్ బాక్స్. దీని మట్టికి ఏం అనుకోకండి మీరు, ఎందుకంటే ప్రతి కామన్ గా జరిగే పాయింటే అది. కాకపోతే అక్కడ మనకి హింట్ ఏంటంటే, ఇలా చూడడం వల్ల కొంచెం ఎక్స్పెక్టేషన్ పెరుగుతున్నాయి. ఇవన్నీ కొంచెం రొమాంటిక్ కూడా ఉంది యాంగిల్ అని. అంటే ఎప్పుడు వైల్డ్ ఫైరే కాకుండా కొంచెం రొమాంటిక్ కూడా బాగా. ఎవరెవరు ఐటమ్ సాంగ్ లో శ్రీలీల, నేడి పిల్ల, జాకీ జాన్. నేను గురించి చెప్తా, శ్రీలీలకి సరైన వ్యక్తి, సరైన డాన్సర్, సరైన కాంపిటేటర్ అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్, స్టైల్ డాన్స్ అందరికి ఫ్యాన్స్ అందరికి కూడా బేపచ్చంగా నచ్చుద్ది. నాకు కూడా ఎక్స్పెషల్లీ అల్లు అర్జున్ గారి స్టెప్స్ అంటే చాలా ఇష్టం. అలాంటిది శ్రీవల్లితో జత కట్టడం అంటే ఆ మా స్టెప్ గా అసలు ఇంకా మనం నో వర్డ్స్, అసలు ఇంకా మాట్లాడలేము. శ్రీవల్లికి సారీ అంటే ఆ గడ్డం మేట దగ్గర వెళ్ళిపోయి శ్రీవల్లి కాదు, శ్రీలీల సారీ శ్రీలీలకి సరైన పార్ట్నర్, సరైన డాన్సర్, కాంపిటీషన్ గట్టిగా ఇచ్చే డాన్సర్. బీజిఎంస్ పిచ్చెక్కిచ్చేసాడు అసలు. తమ్మన్నా డిఎస్పి ఇద్దరు కలిసి కొట్టారు భయ్యా, పిచ్చెక్కిపోయింది. నాకైతే మెంటల్ వచ్చేసింది. ఏంట్రా బాబు ఈ బీజిఎం ఏంటి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంటి, అసలు ఏంట్రా ఏం జరుగుతుంది, అసలు అంత హైప్ క్రియేట్ చేసింది. ట్రైలర్ మట్టికి చాలా క్లియర్ గా ఉంది, ప్యూర్ గా ఉంది, చాలా మ్యాటర్లకి కనెక్ట్ అయి ఉంది. ఆ ఎక్స్పెషల్లీ మన పుష్ప చూసిన వాళ్ళకి అర్థం అవుద్ది. పుష్ప 2లో శ్రీవల్లి పుష్ప 1లో ప్రేమించాడు శ్రీవల్లిని, ఇక్కడ పెళ్లి చేసుకుని కాపురం చేస్తా సినిమా చేశాడు. అది ఎక్కడ వరకు వెళ్ళిందని చూద్దాం. ఇక్కడ కట్ చేస్తే ట్రైలర్ లో నీట్ గా కనబడింది భయ్య. నాకు ఒక పాయింట్ బాగా నచ్చింది. పుష్ప నీటిలో పడతాడో, బన్వర్ సింగ్ పైకి లెగుతాడు. ఈ సీన్ కంపేర్ చేసి చూస్తుంటే థియేటర్ లో స్క్రీన్లు సిరిగిపోతాయి, నిజంగా సీటు సిరిగిపోతాయి అన్నమాట. ఆ రకంగా అక్కడ కన్వర్జేషన్ అయితే కనబడుతుంది. అంటే ఈసారి పుష్పకే పార్టీ ఇస్తాడంట బన్వర్ సింగ్. మరి ఏ పార్టీ ఇస్తాడో చూద్దాం. అదే పైకి పోయే పార్టీ ఇస్తాడా, లేకపోతే సూపర్ పార్టీ ఇస్తాడా, బ్లాక్ బాస్టర్ పార్టీ ఇస్తాడా, మనం వెయిట్ చేయాలి.
ఖచ్చితంగా నార్త్ ఇండియన్స్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే 4 లక్షల భాషలకే 10 లక్షల మంది అటెండ్ అయ్యి సక్సెస్ఫుల్ గా ట్రైలర్ లాంచ్ అయితే ముగించారు భయ్య. నిజంగా హ్యాట్స్ ఆఫ్. నిజంగా మన తెలుగు స్టేషన్ లో అయితే నిజంగా ఒక పెరడ్ గ్రౌండ్ కూడా సరిపోదు అనుకుంటా. ఇక్కడ పెట్టాలి. నాకు కొంచెం వెళ్తుండిపోయింది కానీ ఎక్కడ పెట్టినా షేర్ ఈ షేర్, కింగ్ ఈజ్ కింగ్. ఎక్కడ పెట్టినా షేర్ కి ఎదురే లేదు. మనోడు అక్కడ ఏంటంటే ఒక కన్వర్జేషన్ నాకు కనబడింది. పుష్ప 2కి అక్కడ స్పీచ్ ఇచ్చేటప్పుడు వాళ్ళు అంటే మన తెలుగు వైబ్ ఎలా ఉంటదంటే గోలగోలగా మోతగా ఉంటది, కానీ అక్కడ అంత వైబ్ నాకు కనిపించలేదు. ఎస్పెషల్లీ కొన్ని బిట్లలో చాలా స్లో డౌన్ అయిపోయారు. ఆ డైలాగ్ వేసినప్పుడు ఏదో అరిచారు కానీ కనమాసంలో కొంచెం స్లోగా అనిపించింది. అదే మన తెలుగు నాడులో అయితే నరాలు తెగిపోయాయన్నమాట. ఆ రకమైన పర్ఫార్మెన్స్ అయితే ఉండేది. అదొక్క మిస్టేక్ మరి ఎందుకనే జరిగిందో కానీ ఓవరాల్ గా సుకుమారికి దండం పెట్టాలి భయ్యా. నిజంగా అన్నా, నిజంగా నువ్వు ఈ దెబ్బతో నెంబర్ 1 డైరెక్టర్ లిస్ట్ లో నువ్వు ఒక డైరెక్టర్. నిజంగా చెప్తున్నా, ప్రతి డైరెక్టర్ కి చెమటలు పట్టించే స్టోరీతో వస్తున్నావు. ఈ స్టోరీతో నువ్వు బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా కొడతావు. ఈ దెబ్బతో నీ పేరు అక్కడ ఉంటది అన్నమాట. ఆల్రెడీ ఒక 4-5 మెంబర్స్ నెంబర్ 1 కంటెస్టెంట్ డైరెక్టర్ లిస్ట్ ఉంది. ఆ డైరెక్టర్ లిస్ట్ లో నీ పేరు అనేది యాడ్ అవుద్ది. ఖచ్చితంగా ఇది నీకు మరుపురాని మూవీ అవుద్ది.